సభాధ్యక్షుడు మా గురువు గారి పుత్రిక ప్రొఫెసర్ ఉద్యోగులు గారు, వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు, ఆత్మీయులు గారి గుణశేఖర్ గారు, చెన్నకేశ్వర నాయుడు గారు, కోట వెంకటేశ్వర గారు, ఆచార్య చక్రంపూడి మురళి గారు, పెద్దలందరికీ, సదస్సులో ఉన్నటువంటి సోదర సోదరీమణులందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ మా యొక్క ప్రణామాంజలులు ఇస్తూ ఉన్నారు. పూజ్యులు శ్రీమాన్ మనవ భాస్కర్ నాయుడు గారు నాకు కూడా దేవుడే. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో నేను ఇంటర్మీడియట్ చేరినప్పుడు మాకు ముగ్గురు తెలుగు ఉపన్యాసకులు పాఠం చెప్పారు. శిగరా సస్లానందం గారు, మనవ భాస్కర్ నాయుడు గారు, రామశెట్టి శ్రీనివాసరెడ్డి గారు. ఈ ముగ్గురు వారి యొక్క అత్యద్భుతమైనటువంటి ఉపన్యాస ధోరణితో, ప్రబోధంతో మమ్మల్ని ఆ రోజు ఎంతో ఉత్తేజపరిచారు. అప్పుడు మనవ భాస్కర్ నాయుడు గారు, నేను శ్రీ విలోనాథేశ్వర అనే మొదటితో పూర్తిగా భక్తి పౌరు శాబ్దులో వృత్తాంతోనే ఒక పద్యం రాస్తే, ఒక శతకం 105 పద్యాలు రాసి ఆయన చూపిస్తే, మనవ భాస్కర్ నాయుడు గారు ఇంటర్మీడియట్గా నువ్వు శాబ్దులో భక్తిలో రాస్తున్నావే అని ఎంతో ఆనందపడి ఆయన స్టాఫ్లో తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేసి ప్రతి పద్యము చదివి ఆయన 4 గంటలకు కళాశాల అయిపోతే మాకు 5:30కు రైలు మా ఊరికి ఒక అరగంట సేపు ఆయనతో కూడా ఉండి ఆ పద్యాలు చూసుకొని రోజు 4-5 పద్యాలు అలా అన్ని 102 పద్యాలని ఆయన కరెక్ట్ చేయొచ్చారు. అంటే ఆ రోజుల్లో ఆ విద్యార్థుల పట్ల ఆయనకున్న వాత్సల్యము, ఆ అంకితమైనటువంటి ప్రవృత్తి, ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా మనసు ప్రవశిస్తుంది. మనవ భాస్కర్ నాయుడు గారు స్వయంగా ఆయన మహాకవి. ఈరోజు సెప్టెంబర్ 10 అంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వర్ధంతి, గౌరవపేద రామస్వామి శర్మ గారి వర్ధంతి. ఆ సభలు కూడా వనవచనంలో జరుగుతున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి రోజు, అదే రోజు మా గురువు గారు కూడా పుట్టారంటే నిజానికి ఆయన కూడా మరి ఏదో కొన్ని కారణాల చేత ఈ రాయలసీమ సర్కారు ఇట్లా ప్రాంతీయ భేదాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళంత కీర్తి ఇక్కడ రాలేదు. పూతలపట్టు శ్రీరామరెడ్డి గారు కూడా రామాయణం రాశారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో. కమ్మ రామాయణాన్ని అనువాదం చేశారు. విశ్వనాథ వారు వాల్మీకి రామాయణాన్ని అనువాదం చేశారు. మరి ఆయనకు జ్ఞానపీఠం పురస్కారం వచ్చింది. వీరికి కూడా వచ్చున్నారు ఏదో పురస్కారం. కానీ ఇవన్నీ తరతమ భేదాలు, ఎన్నో అంశాలు ఉంటాయి. అవన్నీ మనం చెప్పలేము. వారి ఉండే వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు కానీ నెట్వర్క్ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అది ఎన్ని చేసినా కానీ ప్రతిభే. ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతిభా సంపత్తి అన్నది ఉన్నప్పుడు, నేను బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడు నెల్లూరు బీఈడి కళాశాలలో ప్రదానం చేశాను. ముదివర్తి కొండవాంశాల వారు ప్రథమ అక్కడే పరిచయం అయ్యారు. కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కూడా అక్కడ పరిచయం చేశారు. కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పరిచయం చేస్తూ అక్కడ చెప్పిన మాటలు ఏమిటంటే, తిక్కన గారి నెల్లూరి వాడు మళ్ళీ తన ఊరిపై యజమాని గారి కొన్నాళ్ళు ఇక్కడ జీవించాలని ఒక వ్యక్తి వస్తే ఎలా ఉంటుందో ఆయన ఈ కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. మరి ఆయనకి ఏమీ పేరు రాదు. ఆయన గురించి ఎంతమంది తెలుసు చెప్పండి. ఆయన రాసిన గ్రంథానికి విశ్వనాథ్ వారు వీటికి రాసి ముగ్ధులైపోయి ఉన్నారు.
ఏదో సమరపాలన గ్రంథం రాశారు. ఆ గ్రంథానికి వీటికి విశ్వనాథరావు రాస్తూ ఎంతో ప్రవశించి మెచ్చుకోవాలి. మరి చాలామంది అక్కడ అజ్ఞాతంగా ఉన్న మహాకవులు చాలామంది మనం చూస్తున్నాం. అలాగే మా గురువు గారు మనోభాస్కర్ నాయుడు గారు కూడా శ్వేత సూర్యోదయం ఆ రోజుల్లోనే వెంకటేశ్వర స్వామి వారి పైన శతకం ఒకటి రాశారు. మన్నవ సుమాంజలింగుడు మధురమూర్తి విమల భావ ప్రకాశ శ్రీ వెంకటేశ ఒకటంతో 108 విశేష పద్యాలతో అత్యద్భుతమైన శతకం. ఆ రోజుల్లో ఆయన భవానీ నగర్లో ఎక్కడో ఒక ఇంట్లో ఉండేవాడు. నేను అప్పుడప్పుడు అక్కడికి కూడా పోయి చదువుకునేవాడిని. ఆయన చెప్పే మాటలు వినాలంటే మాకు ఎంతో ఆనందంగా ఉండేది. నన్నయ్య మహాకవిని ఎలా చదవాలి, తిక్కన గారిని ఎలా చదవాలి, నన్నయ్య సమాసం ఎలా ఉంటుంది, శ్రీనాథ కవి సమాసం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తూ ఇప్పటికి కూడా గుర్తున్నాయి కొన్ని చెప్పిన మాటలు. ఛందస్సు యొక్క ప్రయోజనం ఏమి అని చెప్పినప్పుడు మనోభాస్కర్ నాయుడు గారు ఒక మాట చెప్పారు. మన దేశంలో కొన్ని వేల సంవత్సరాల మునుకో లక్షల సంవత్సరాల మునుకో శబ్ద ప్రవాహాన్ని ఇంత విశ్లేషించారు చూడండి. గణములు, యతి, ప్రాస ఈ లక్షణాలన్నీ ఎలా ఉండాలి, వేదాన్ని ఆధారంగా చేసుకుని ఆ వేద గమనంలో ఛంద పాదవుతూ వేదస్య ఛందస్సు అనేది వేదానికి కూడా మనం నడవడానికి పాదాలను అలా ఉపయోగిస్తున్నాయో ఛందస్సు శబ్ద గమనానికి అలా ఉపయోగిస్తుంది, వేదానికి అలా ఉపయోగిస్తుంది అని ఎంత ఇప్పటికి కూడా గుర్తుంది నాకు. అవధానాలు నిర్వహించే సమయంలో అంతా కూడా నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ వస్తుంటాయి కాబట్టి వారు చెప్పారు నాకు అవధాన సభలలో సభారచన చేయాలంటే తిక్కనలాగా పద్యం చెప్తే సభారచన చేయలేదు. నన్నయ్యలాగా చెప్పాలి, శ్రీనాథులాగా చెప్పాలి. కింపుర్వాణ పురందరాధిక మహాగీర్వాణ కోటి కిరీటాంక స్థాపిత నూత్న రత్న రుచి ధారాశ్లేష కిమ్మీరవత్ పంచేచుండు హరుండు. హరుండు పరమశివుడు ఎటువంటి వాడంటే పెద్ద శ్రీనాథ మహాకవేశ్వర సమాసాలు ఎప్పుడు వేయలేదు చెప్పాలి. అలా నాచన సోమర కానీ విశ్వనాథ వారు కానీ వీళ్ళంతా కూడా అవన్నీ ఎవరెవరిని ఏ దృక్పథంతో ఏ కోణంలో ఎలా అధ్యయనం చేయాలో మాకు చెప్పిన మహానుభావుడు మనోభాస్కర్ నాయుడు. ఆయన అప్పటికే అంత కూలంకుష ప్రజ్ఞ ఉంటామన్నది నాకు ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యం కలిగించిన రోజులు. 10వ తరగతి విద్యార్థిగా నేను అవధారణ చేసినప్పుడు అదేవో నువ్వే నా అవధారణ చేసింది పేపర్లో చూశాను నేను అన్నాను. నేను వాళ్ళు చెప్తే ఆ శతకం చదివినప్పుడు అదే ఈ శతకం చూస్తూ ఉంటే నువ్వు ఏదో ప్రతిరక్షణ ధోరణి బాగా ఉంది నీలో, ఏదో ఒక రాగి ఉంది నీలో, ఇంకా దీన్ని ఎలా మొదలు పెట్టుకోవాలని ఇప్పటికి కూడా సాధన, ఒక సాధన ఎలా చేయాలి, అధ్యయనం ఎలా చేయాలి. మానవుని మనస్సు, మన మనస్సులో కొన్ని పొరలు ఉంటాయి. ఆ పొరలు ప్రధానంగా 2 రకాలుగా భగవద్గీతలో కృష్ణ భగవాన్ కూడా చెప్పాడు. మలిన మనస్సు, శుద్ధ మనస్సు అందరికీ ఉంటాయి. ఇందులో తలతమ భేదాలు ఏమి లేవు. మంచివాడే కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు. మలిన మనస్సు డామినేట్ చేసిందనుకోండి, వాడు బలహీనతను దాచుకోలేడు, ఎక్కడో చోట కీర్తి పాల్గొతాడు. ఆ మలిన మనస్సును నిగ్రహించడమే యోగం. మలిన మనస్సును శుద్ధ మనస్సులో ప్రవేశపెట్టడమే యోగం. ఛందస్సు యొక్క ప్రయోజనం అదే. ఛందస్సు అన్నది ఏమిటంటే, ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంది, రైలు మాత్రమే పోవాలి కానీ కారు బస్సు పోలేదు. ఛందస్సునే అలాంటిది. కాబట్టి మనస్సు యోగం ద్వారా ఒక్కసారి ఆ ఛంద ప్రవాహానికి అలవాటు పడితే అప్పుడు నువ్వు ఈ మలిన మనస్సును జయించగలవు. అయితే పెద్దవాళ్ళు మహానుభావులు కొంతమంది అంత ఆ ప్రవాహంలో వెళ్ళినా కానీ మళ్ళీ బలహీనతను జయించలేకుండా బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది మానవ లక్షణం. అయితే ఇవన్నీ జయించడానికే వేదం ఆవిర్భవించింది, ఉపనిషత్తు ఆవిర్భవించింది. వేదము ఉపనిషత్తు ప్రయోజనం అదే. కాబట్టి మనస్సు యొక్క స్థితిని దాటి అన్నమయ్య అంటాడు కదా, ఎదుట ఎవ్వరు లేరు ఇంత విష్ణువయము వదలక హరిదాసవర్గమైన వారికి ముంచిన నారాయణమూర్తుని జగమెల్ల అంచిత నామముల ఈ అక్షరాలెల్లా త్రించి వేసి మనసు తా తెలిసేటి వారికి. నాలో ఏ చైతన్యం ఉందో అదే చైతన్యం మీలో ఉంది, మరొకరిలో చీమలో ఉంది, బ్రహ్మలో. అది గుర్తించినప్పుడు
నాలో నారాయణుడే ఉన్నాడు, మీలో నారాయణుడే ఉన్నాడు, ఎవరనుకుంటే అలాగే. అలా ఆ భావన, ఆ విశ్వ జరిగిన భావన మనసులో కలిగినప్పుడు మనం ఎవరిని ద్వేషించలేమో, దూషించలేము. అందరూ మనమే అనుకున్నాం. ఆ భావాన్ని కలిగించే శక్తి సంప్రదాయ సాహిత్యానికి. నినాదాలు ఇవన్నీ కవిత్వం కాదు, అవన్నీ తాత్కాలిక ఉద్వేగాన్ని కలిగించవచ్చు కాక ఒక్క సంప్రదాయ సాహిత్యం మాత్రమే మలిన మనస్సు నిర్మూలించి శుద్ధ మనస్సును పెంచి మనల్ని యోగశక్తిలో ప్రవేశపెట్టే శక్తి ఆ సాహిత్యానికి. అది కథ కావచ్చు, కథానిక కావచ్చు, వాక్యం రసాత్మకం కావ్యం. అయితే ఈ అంశాలన్నీ ఈరోజు మాకు ఇంత అవగాహన అయిందంటే కారణం ఫౌండేషన్ మన్నవ భాస్కర్ నాయుడు గారు చేశారు. ఆయన మొత్తం ఉపన్యాసకుడు. అప్పుడు మాకు ఈ పరిసరాల హై స్కూళ్ళలో దాన్ని పిలుస్తూ ఉన్నారు ఆంధ్ర సారస్వ సంఘాలు చంద్రగిరిలో. ఆయన అక్కడెక్కడ పోతారంటే అక్కడంతా విద్యార్థిగా ఉండే పోయి వినేవాడు ఆయన ఇచ్చే ఉపన్యాసాలు. ఆ ఉపన్యాసాల ద్వారా కూడా ఎంతో నేర్చుకుంటారు. వైకేవిఎన్ ఆచార్య గారు చంద్రగిరి వరకు వైకేవిఎన్ ఆచార్య గారి శిష్యుడు మన భాస్కర్ నాయుడు మా గురువు గారు, మా గురువు గారు చెప్పారు. వైకేవి గారికి కూడా భాస్కర్ దగ్గర చదువుకో, భాస్కర్ దగ్గర చదువుకుంటే నువ్వు చాలా విషయాలు నేర్చుకుంటావు నాకు చెప్పేవాడు. అటువంటి మహానుభావుడు వారి దగ్గర చదువుకోవడం ఒక వరప్రసాదంగా నేను భావిస్తాను. అలాగా నేను బాగా హై స్కూల్ విద్యార్థి దశ నుంచి కూడా ప్రబంధాలు, సాహిత్యం చదువుకుంటూ వస్తే మళ్ళీ ఎంఏకి వచ్చినప్పుడు అయ్యా అట్లా ఉండిపోతే లాభం లేదు, ఆధునిక సాహిత్యం కూడా చదువు అని జిజ్ఞాస కలిగించిన వారు మా గురువు గారు పొలగూరి నాగ్ గారు. ఆయన దగ్గర నుంచి కొద్దిగా ఆలోచనలో మార్పులు వచ్చింది. ఆయన పద్యం కూడా బాగా ఇష్టపడేవారు. నిజం చెప్పాలంటే ఎంఏ విద్యార్థిగా కూడా నేను చాలా చోట్ల అవధానం చేసి క్లాస్కి వస్తే ఆయన క్లాసులోకి వస్తూనే పేపర్లో చూశారయ్యా నేను పలానా చోట అవధానం చేసావు, బాగా జరిగిందని చెప్పారు అని పాటలు చెప్పకపోతే నన్ను ప్రశంసించి మా పాటలు చెప్పారు. అలా ఆ ఒక్క ఉపాధ్యాయులోనే చూశాను ఆ లక్షణం. నేను ఎంతమంది దగ్గర పాటలు చదువుకున్నారు, వాళ్ళంతా వచ్చి రోజు ఆహా ఏదో చెప్పేసిపోయేవాడు. మంచిగా గొప్పవారే వాళ్ళంతా. మరి గొప్పతనాన్ని ఎవరు మేము ప్రశ్నించలేము, కానీ వారిలో ఒక విద్యార్థులకు ఉన్న వాత్సల్యం భాస్కర్ నాయుడు గారిలో ఉండేది, పొలగూరి నాగ్ గారిలో ఉండేది. అలా కొంతమంది వైకేవిఎన్ ఆచార్య గారు, ఆయన 10వ తరగతి విద్యార్థి కానీ ఆయన మాకు ఇంగ్లీష్ చెప్పారు 10వ తరగతి. ఇంగ్లీష్ భాషలో ఈరోజు నేను కొంత అధ్యయనం చేసి అభ్యాసం చేసి అమెరికా లాంటి దేశాల పోతే మాట్లాడగలుగుతున్నానంటే కారణం అటువంటి వాడు గురువులు ఇచ్చినటువంటి విద్య. అలా మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన విద్యార్థిగా చేరినప్పుడు అక్టోబర్ 2వ తేదీ వచ్చింది. ఇంకా 2 వారాలు ఉంది. అప్పారావు గారు తెలుగు డిపార్ట్మెంట్కి ఎప్పుడు ప్రాతినిధ్యమే లేదయ్యా, నీకు అవధానం కాబట్టి సభాకంపం ఉండదు, ఏదో 4 మాటలు చెప్తావు, నువ్వు నీ పేరు ఇచ్చేసానన్నా తెలుగులో మాట్లాడతారు సార్, ఇంగ్లీష్లో మాట్లాడలేదు. అక్కడ నేను చేరడానికి కూడా మా మిత్రుడు గుణశేఖర్ గారే కారణం. మెడ్రాస్లో పోయి చేరాలి. ఇవన్నీ ఎప్పుడు మర్చిపోలేదు. అప్పారావు గారు రిక్వెస్ట్ చేశారని నా వదిలేంటి సార్, సభాకంపం లేదు కదయ్యా, మనకేం కావాల్సిన లేదు మెడల్స్, నువ్వు ఏదో పోయి 4 మాటలు మాట్లాడేది సార్ అని ఊరికే మాట్లాడేది. వైకేవిఎన్ ఆచార్య గారు 10వ తరగతిలో మాకు బీవత్తి ఆఫ్ గాంధీ పాఠం ఉంది. దానికి ఆయన వ్యాసం ఇచ్చారు పరీక్షలు వస్తే రాయడానికి. ఆ వ్యాసం గుర్తు పరీక్ష కోసం ఎప్పుడో కంఠస్థ పెట్టుకున్నాం దాన్ని. అది ఎక్కడో మనసులో అంతరాంతరంలో ఉంది. ఒకసారి బాగా మనసులో పునశ్చరణ చేసుకున్నాను. పునశ్చరణ చేసుకొని ఇంగ్లీష్లో ఎప్పుడు నేను చెప్పలేదు కదా, అర్థం ముందు నిలిచి ఎలా చెప్తున్నావు చూద్దామని ప్రయత్నించాను. చెప్తే 4 నిమిషాల పైన వచ్చింది చెప్తే ఆ వ్యాసం. వాడు 5 నిమిషాలే ఇస్తారు సమయం, సరిపోతుంది. కాబట్టి ఏదో మనం పాల్గొనగలం అనే ధైర్యం వచ్చింది. కానీ నాకు ఒక ఫస్ట్ పేరు వచ్చింది. అది కారణం గురువులు. నాకు చాలా శబ్దాలకు అర్థం కూడా తెలియదు, కంఠస్థం పెట్టి చెప్పాను తప్ప ధారణతో అవధానిగా. అంత ఉత్తేజపరిచిన మహానుభావుడు మన్నవ భాస్కర్ నాయుడు గారు కానీ, వైకేవిఎన్ ఆచార్య గారు కానీ, పొలగూరి నాగ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళని చూసి నేను కూడా భవిష్యత్తులో లెక్చరర్ కావాలనుకున్నాను. కాలేకపోయాను. 2-3 చోట్ల ఇంటర్వ్యూ పోతున్నాం కూడా కాలేదు. కానీ పెద్ద సునాయాసంగానే వచ్చింది ఇప్పుడు నేను చేసిన ఉద్యోగం. అది భగవద్ నిర్ణయం అలా ఉంది.
అనిపించింది. మళ్ళీ ఇప్పుడు 3వ ఇన్నింగ్స్, అప్పుడు రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళు చేశారు, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చారు పరమాత్మ, నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ నేను ఆ సభకు వెళ్ళాలి కాబట్టి నాకు ఇంకా ఎక్కువ మాట్లాడే ఉద్యోగం ఉన్నా కానీ మాట్లాడలేకపోతున్నాను. మన భాస్కర్ నాయుడు గారు ఒక అజరామరమైనటువంటి కళా తపస్వి, వాంగ్మయ తపస్వి, కవితారూప తపస్వి. విశ్వనాథ వారు అన్నారు, కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అని రామాయణంలో చెప్పారు. ఆ కవితారూప తపస్సు చేసిన మహానుభావులు మా గురువు గారు మనో భాస్కర్ నాయుడు గారు కూడా ఉన్నారు. మాకు సింగరాజ సత్యనారాయణ గారు, కామశెట్టిలో పాఠాలు చెప్పారు, కానీ వారు ఏం గ్రంథాలు రాయలేదు. వారు పాఠాలు బాగా ఉత్తేజపరిచేవారు. కానీ మనో భాస్కర్ నాయుడు గారు ఎంత ఉపన్యాసకుడో, రచనా వ్యాసంగం పట్ల అంత ఆసక్తి ఆయనకి. ఆయన రచన కాదు, వేరే వాడు రచన చేసిన చూసి ఆనందించేవాడు, ప్రశంసించేవాడు. కాబట్టి ఇంకా ఎంతో కీర్తి ప్రతిష్టలు రాదగినటువంటి మహానుభావుడు ఆయన. అయితే ఆ కీర్తి ప్రతిష్టలు రాలేదనే చింత కూడా ఆయనలో ఇప్పుడు నేను చూడలేదు. మాకు రాకపోతే ఏమయ్యా, నీకు వస్తా ఉంది కదా, నువ్వు బాగా మంచి పేరు సంపాదించుకో అలా అనేవారు. అది ఆయన గొప్పతనానికి కారణం వహిస్తారు. అటువంటి మనో భాస్కర్ నాయుడు గారు వారి స్మృతికి, వారి శాంతికి ఈరోజు మనం ఈ సంస్మరణ సభ అంటే వారిని స్మరించుకోవడం, వారి ఆదర్శాన్ని స్మరించుకోవడం, వారి కవితారూప తపస్సును స్మరించుకోవడం. వారు ఏ లోకంలో ఉన్నా ఏ ఉత్తమ లోకాలు అలంకరించుంటారు. ఎందుకంటే పరమాత్మ దగ్గర ఈ తరహా భేదాలు లేవు. లౌకిక జగత్తులో ఉన్నాయి కానీ పరమాత్మ దగ్గర లేవు. కాబట్టి వారికి నేను నా అంజనుడు ఘటిస్తూ, ప్రణామాంజనుడు ఘటిస్తూ, ప్రస్తుతం మన్నమ గంగాధర ప్రసాద్, ఆయన చూస్తే నా గురుపుత్రుడని ఉత్సాహం వస్తుంది, ఆమెను చూస్తే గురుపుత్రికని ఉత్సాహం వస్తుంది. అలా ఎంతమంది ఉన్నారు. మరి ఈరోజు అక్కడ కూడా అనుకున్నాం, మొన్న కూడా సభలో అనుకున్నాం, గంగాధర ప్రసాద్ చిన్న పిల్లలప్పుడు వీళ్ళంతా కూడా నేను వాళ్ళకి పోతా ఉన్నాను. ఎంతో ముచ్చటిగా ఉండేవాడు. మనో భాస్కర్ నాయుడు గారు ఆ రోజుల్లో ఆయన పాట చెప్పడం, ఆయన పద్యాలు దిద్ది మా మీద చెప్పడం, అది కాకుండా ఆయన దగ్గర చదువుకొని హై స్కూల్లో శిష్యులుగా ఉండేవాడు. వాళ్ళ ఉత్తరాలు రాసి అక్కడ కూడా వందనాలు పెట్టింది. అటువంటి మహానుభావులు ఎంత ఏమీ చేస్తారో అని తీర్చుకోలేము. కాబట్టి పరమపూజ్యులు గురుదేవుడు అయినటువంటి మనో భాస్కర్ నాయుడు గారికి జన్మజన్మలకు రుణపడి ఉన్నామని నేను మనపూర్వకంగా భావిస్తాను. గంగాధర ప్రసాద్ను అభినందిస్తూ మీరు సెలవు అనుమతించవలసిందిగా నేను సభాధ్యక్షుడు ప్రార్థిస్తున్నాను.